కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. కోతలు ప్రారంభమైన 45 రోజుల తర్వాత ముఖ్యమంత్రి మంత్రులు సమీక్షలు చేయడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. అయితే రైతులు అధైర్యపడొద్దని, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేద్దామని సండ్ర పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారితే తప్ప రైతుల తలరాతలు మారవంటున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద, కల్లాలలో, సొసైటీ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎక్కడ పోసినా అక్కడ రాసులు అట్లాగే ఉండిపోయినాయి. కొనుగోలు చేసేటువంటి దిక్కు లేదు. తరలించేందుకు సరైన వసతులు లేక, లారీలు లేక, బస్తాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మనతో పాటు సీనియర్ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఖమ్మం జిల్లాలో నెలకొన్నటువంటి రైతుల ఇబ్బందుల పట్ల ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీరయ్య గారు, ఏంటి సార్ పరిస్థితి? రైతులు ఇవాళ దయనీయమైన నేపథ్యం ఉంది. ఎక్కడ పంటలు కొనుగోలు చేసేటట్లేదు, ధాన్యం కొనుగోలు లేదు. ఏంటి సార్? మార్చి 25 నుంచి కోతలు మొదలైనవి. 45 రోజులు దాటింది. ఇవాళ సివిల్ సప్లై శాఖ మార్చులు ఖమ్మం జిల్లా వచ్చి ఇవాళ రివ్యూ పెడుతుండ్రు. 45 రోజులు 50 రోజులు అయిన తర్వాత ఒక కొనుగోలు కేంద్రాన్ని విజిట్ చేసి ఖమ్మం కలెక్టరేట్లో సమీక్ష. 70% రైతులు బయటికి అమ్మిన తర్వాత ఇవాళ వచ్చి సమీక్ష పెడితే ఏం లాభం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అంటే ఒక చిత్తశుద్ధి లేకుండా మనం కొనుగోలు ఆలస్యం చేస్తే రైతులే వాళ్ళంతట వాళ్ళు ఎండకి వానకి తట్టుకోలేక, ఈ బాధలు పడలేక బయట అమ్ముకోవాలని ఉద్దేశపూర్వకంగానే కొనుగోలు కేంద్రాల ప్రారంభాన్ని నిర్వీర్యం చేసి బస్తాలు ఇవ్వకుండా ప్రతిపక్షాల రైతుల యొక్క ఆందోళనకు తల ఒగ్గి కేవలం బోర్డులు పెట్టారు తప్ప కొనుగోలు కొనుగోలు ఎక్కడ జరగల. అంటే ఇవాళ ఉన్న ప్రభుత్వం ఎంత రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో ముంచే ప్రభుత్వం. ఇవాళ 45 రోజుల తర్వాత సివిల్ సప్లై శాఖ మార్చులు ఇవాళ కొనుగోలు కేంద్రాలు చూస్తుంటే రైతులు అరిగోస పడుతూ స్వచ్ఛందంగా రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఆందోళన చేస్తుంటే నిన్న 12వ తారీఖున ముఖ్యమంత్రి గారు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ పెట్టి అవసరమైతే నీ కలెక్టర్లు సస్పెండ్ చేస్తామని చెప్పి 45 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారి సమీక్ష అంటే కొనుగోలు పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఇవాళ ఈ కొనుగోలు వ్యవహారాన్ని తూతూ మంత్రంగా నడిపి రైతులు ప్రైవేటు మిల్లర్లకు తెగనమ్ముకోవాలా, కింటాకు 500 నుంచి 600 నష్టపోయినా మాకు సంబంధం లేదు, మేము మళ్ళీ పైగా సన్నోట్లకు బోనస్ ఇస్తామని ఒక అబద్ధం మాట చెప్పి ఈరోజు ఈ రకమైన పరిస్థితి చేయడం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. 50 రోజులు కావస్తుంది. ఇలా అకాల వర్షాలు వస్తున్నాయి. ఇక్కడ ధాన్యం పోసి ఈ రైతు 35 రోజులు బస్తాలు లేవు, లారీలు లేవు. దీనికి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం స్పందన లేదు. ఇది ఒకటే కాదు, ఈ ఊళ్ళో ఎక్కడ తిరిగినా కూడా మీకు ధాన్యం రాసులే ఉంటాయి. రైసుకు సంబంధించిన కానీ మొక్కజొన్న ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. గతంలో మేము శాసనసభ్యులుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవసరమైతే లారీలు దొరకపోతే ఆర్టీఓలను రోడ్ల మీద పెట్టి ఖాళీ లారీలను ఆపి ధాన్యం ట్రాన్స్పోర్ట్కి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినాం. ఇవాళ ఆ రకమైన పరిస్థితి లేదు. ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ సకాలంలో స్పందింపజేయలే. మరి వాళ్ళు డబ్బులు రావట్లేదు, ఇవ్వరని కొన్ని ప్రభుత్వం మీద నమ్మకం లేక పెట్టట్లేదు మాకు తెలియదు. కానీ సక్రంగా మిల్లులు లేవు. ఇవాళ ఒక్కొక్క మిల్లులో 12 కేజీలు కింటాకి తరుగు తీస్తున్నారు. 12 కేజీలు తీసినా కూడా మాకు లారీలు పంపండి. చివరికి రైతులు బస్తాలు వాళ్ళ కొనుక్కొచ్చుకుంటారు. లారీ కిరాయి వెయిటింగ్ ఛార్జీలు వాళ్ళు బరాయిస్తున్నా లారీలు దొరకట్లే. ఈ రకమైన దుస్థితి ఉన్నది. ఇవాళ ఇంకొక 10 రోజులు అయితే కొనుగోలు పూర్తయింది ఖమ్మం జిల్లాలో. ఈ పూర్తయ్యే సమయంలో మంత్రులు సమీక్ష. 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాకి. వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, బలమైన శాఖలు కలిగిన మంత్రులు ఈ 3 కలిసి ఒక సమీక్ష చేశారా? ఎప్పుడైనా మార్చిలో సమీక్ష చేశారా? రాజకీయ పార్టీలని, రైతు సంఘాలను పిలిచి మీ ఫీడ్బ్యాక్ ఏంటని క్షేత్రస్థాయిలో పరిస్థితి అవగాహన చేసుకున్నారా? వీళ్ళు సమీక్ష లేదు. అధికారులకు నిమ్మక నీరెత్తినట్టుగా కలెక్టరేట్లో ఉంటాం. ఏ కలెక్టర్ కానీ, అడిషనల్ కలెక్టర్ కానీ అసలు కొనుగోలు కేంద్రాలు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారా? అంటే పైన ప్రభుత్వం ఎట్టుందో దానికి తగ్గట్టు కింద యథా రాజా తథా ప్రజా లెక్క నడుస్తుంది. ఇప్పటికైనా ఈ మూర్ఖ వైఖరి విడనాడండి, మీ యొక్క తాత్సార వైఖరి విడనాడండి. పైగా 70% బయట అమ్మిన తర్వాత మీరు బోనస్ ఇస్తారని చెప్తున్నారు. ఎట్లా ఇస్తారు? ఏ లెక్కన ఇస్తారు? అంటే మీకు అమ్మిన రైతులకి ఇస్తారా, బయట అమ్మిన రైతులకి ఇస్తారా? బయట అమ్మిన రైతులు మీరు ఎట్లా గుర్తిస్తారు? అంటే ఈ బోనస్ను కూడా ఎగ్గొట్టేదానికోసం ఇప్పటికే రైతు భరోసా ఎగ్గొట్టారు, బోనస్ ఎగ్గొట్టారు పోయిన ఎండాకాలం. ఇప్పుడు కేవలం కంటి తుడుపు చర్యగా మేము 14-15 లక్షల మెట్రిక్ టన్నులు కొనమని చెప్తున్నారు. అదే కేసీఆర్ గారు ఉంటే 65-70 లక్షల మెట్రిక్ టన్నులు. సార్, రైతులు ధైర్యం చేడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మాకు మరో పరిస్థితి లేదనేటువంటిది చాలా చోట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్, రైతులకు ఏం ధైర్యం చెప్తారు? ఎందుకంటే ఇటు విపత్కర పరిస్థితిని ఎట్లా ఇది కావచ్చు? ఇక రైతులు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. అందుకనే పచ్చోట్లు అమ్ముకురు కలాలని 70%.
ఈ సత్తుపల్లిని మండలంలో ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ కాకర్లపల్లి సొసైటీలో 60 లారీలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అమ్మితే ఇప్పుడు 13-12 లారీలు కూడా కొనుగోలు చేయలే. అదే సత్తుపల్లి సొసైటీలో కేవలం 2 లారీలే కొనుగోలు చేశారు. అంటే ఈ రకమైన పరిస్థితి ఉంది కాబట్టి రైతులు మనోధైర్యం కాదు, ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం మార్పు కోసం మీరు ప్రయత్నం చేయాలా. మీరు మనోధైర్యం చెడిపోయి మీ కుటుంబాలు ఆగమైతే ఇది తప్ప ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం, స్పందన లేని ప్రభుత్వం, వ్యవసాయం పట్ల అవగాహన లేని ప్రభుత్వం, కొనుగోలు పట్ల అవగాహన లేని ప్రభుత్వం ఉంది. అందుకని ఈ ప్రభుత్వం మీద నమ్మకం కాదు, మనం సొంతంగా మనం ఏర్పాట్లు చేసుకోవాలా. అవసరమైతే రోడ్ల మీదకి రాని ఈ ప్రభుత్వాన్ని కనివిప్పు కలిగే విధంగా మనం ఆందోళన చేద్దాం. మీకు మేము టీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్గా అండదండలు ఉంటామని రైతులకు తెలియజేస్తూ మీరు మనోధైర్యం కోల్పోవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇది రైతులు మనోధైర్యం కోల్పోద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ధైర్యం చెప్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా అవసరమైతే ఆందోళన కొనసాగిస్తూ ఉంటున్నారు. దాంతోపాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని కూడా రైతులు ప్రశ్నించాలని, ప్రభుత్వం మార్పు కోసం ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 35-40 రోజులుగా ఇక్కడ ధాన్యం అక్కడ నిలిచిపోయింది. తక్షణం ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేస్తున్నారు. విడుదల నారాజుతో కలిసి సాంశీరావు టీ న్యూస్ సత్తుపల్లి నుంచి.